కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్. సమస్తాలోకా సుఖినో భవంతు. నమస్తే, మీ చంద్రశేఖర్ మహాదేవ్, కాశీ వారణాసి నుంచి. కాశీలో కాశీఖండం 32వ అధ్యాయంలో 180 శ్లోకాలలో ఈ దండపాణి వృత్తాంతము అతి చక్కగా చెప్పబడి ఉంది. అనగా హరికేశుడు అనే యక్షరాజు యువకుడు కాశీ వచ్చి ఘోరాతి ఘోరంగా తపస్సు చేసి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల దర్శన భాగ్యమును పొంది అనేక వరములు పొందెను. ఆది దంపల దర్శనముతో హరికేశుడు దండపాణిగా మారి మహాదేవికి అష్టకములు చేసెను. అనగా దండపాణి అష్టకం. మహాదేవుడు ఈ దండపాణికి అనేక వరములు ఇవ్వగా తనకు 2 శిష్యులు కూడా ఇచ్చెను. వారే సంభ్రమ విభ్రములు. జగన్మాత అయిన అన్నపూర్ణమాత అనేక వరములు ఈ దండపాణికి ఇచ్చెను. అందులో కొన్ని: ఓ దండపాణి, నీవు కాశీవాసులకు అన్నదాతవు, జ్ఞానదాతవు, మోక్షదాతవు కాగలవు. అనగా ఈ దండపాణి అనుగ్రహం ఉన్నచో కాశీవాసము చేయగలము, లేనిచో కాశీయందు అనేక సందేహములు కష్టములు కలిగి కాశీని వదిలి వెళ్ళే పరిస్థితులు ఏర్పడును. ఎక్కడ ఈ విశ్వంలో శివభక్తులు ఉంటారో వారిని శివ సన్నిధికి అనగా కాశీకి పిలిపించి వారికి అన్నదాత అయి, జ్ఞానదాత అయి, మోక్షదాత అయి వారి యొక్క జీవితమునకు ముక్తిని ప్రసాదించి కాశీ విశ్వనాథుని హృదయంలో మోక్షమును ఇవ్వగలిగినటువంటి గొప్ప అద్భుతమైన శక్తి కలిగినటువంటి దేవుడు ఈ యొక్క దండపాణి. జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్. సమస్తాలోకా సుఖినో భవంతు. నమస్తే, మీ చంద్రశేఖర్.